హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిక్కుడుగాయ టమాటాల కర్రీ చేస్తున్నాం. చూడండి, చిక్కుడుగాయలు తీసుకోండి, టమాటాలు ఒక ఆనియన్స్ తీసుకోండి, కడిగి పెట్టుకోండి, పచ్చిమిరకాయలు కూడా తీసుకోండి, చిక్కుడుగాయలు అన్నది గిల్లి పెట్టుకోండి, టమాటాలు ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోండి, పచ్చిమిరకాయలు మిక్సీలో వేసుకోండి, కొంచెం వెల్లిపాయలు వేయండి, కొంచెం సాల్ట్ వేయండి, ఇది మిక్సీ పట్టేయండి ఒక్కలు చెక్కలుగా. చిక్కుడుకాయలు అనేది వాటర్లో వేసుకొని పెట్టుకోండి, డస్ట్ అన్నది పోయిద్ది. కళాయి పెట్టేసి కళాయిలో ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసుకోండి, కొంచెం పసుపు వేసుకోండి, కొన్ని తాలింపు గింజలు వేయండి, కొంచెం జీలకర్ర వేసుకోండి, వేసి మంచిగా కలపండి. ఆనియన్స్ రెడ్గా వేయగానే చిక్కుడుకాయలు వాటర్లో తీసి తాలింపులో వేసుకోండి, వేసుకొని మంచిగా కలపండి. కలిపి కోసేపు మగ్గనియండి. పచ్చిమిరపకాయలు మిక్సీలో పట్టుకున్నది అది వేసుకోండి, పచ్చిమిరపకాయల కారం అన్నది వేసుకొని మంచిగా కలుపుకోండి. కలిపి కోసేపు మూత పెట్టి వదిలేయండి, మగ్గిపోయిద్ది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, వేసి మంచిగా కలపండి. టమాటాలు ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకునేవి కూడా వేసుకొని కలుపుకోండి. కలిపి కోసేపు మూత పెట్టండి, మగ్గిపోయిద్ది. కొంచెం కరివేపాకు వేసుకోండి, కరివేపాకు వేసి మంచిగా కలుపుకోండి. మంచి చిక్కుడుకాయలు టమాటాలు అనేది మంచిగా మగ్గాలండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకోండి సరిపోయినంత. మనం పచ్చికారం వేసినాం కాబట్టి దీంట్లో చూసుకొని వేసుకోండి. మొత్తం మంచిగా ఉడికిపోయింది చూడండి కర్రీ అన్నది. అప్పుడు ధనియాల పౌడర్ వేసుకోండి, ధనియాల పౌడర్ వేసి మంచిగా కలుపుకోండి. కలిపి కోసేపు మగ్గనియండి, 2 నిమిషాలు అన్నది. చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయింది చూడండి. వీడియో రైస్లోకి బాగుంటుందండి.